హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. లహరి మెడలో అనన్య చేయి పెడుతూ ఉండగా అప్పుడే ఆనందభైరవి అనన్య చేయి పట్టుకుంటుంది. చేయి తీయవే, ఎందుకు నా బిడ్డను ముట్టుకుంటున్నావెందుకు అనుకుంటూ చెప్పగానే, చెప్పాను కదా అవి నకిలీ గోల్డ్స్ అని, ప్రూఫ్ చేస్తానని చెప్పాను కదా, అయినా నా కూతురు నకిలీవి పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. తనకే బొచ్చడంత డబ్బు ఉంది. అలాంటిది నా కూతురు నకిలీవి ఎందుకు పెట్టుకుంటుంది? మీరు సంతోషంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు, కానీ కానీ ఏంటి లహరి, నిన్నక్కడ బాగా చూసుకోవట్లేదా? నిన్ను ఏమన్నా ఇబ్బందిగా ఉందమ్మా? లేదమ్మా, నన్ను బాగానే చూసుకుంటున్నారు. మరి అనన్య ఎందుకలా చెప్తుంది? అమ్మా, నేను ఇంటికాడ ఉంటున్నాను కదా, అనన్య నాతో ఏమన్నా ఉంటుందా? నాకు తెలుసు కదమ్మా, మా అత్తయ్య మీలాగా చూసుకుంటుందమ్మా, కన్న కూతురులాగా నన్ను చూసుకుంటుంది. మా ఆయన కూడా చాలా బాగా చూసుకుంటున్నాడమ్మా అనుకుంటూ చెప్పగానే, మరి అవి నకిలీ గోల్డ్ అమ్మా అనుకుంటూ చెప్పగానే, లేదమ్మా, ఇవి మా అత్తయ్య గారు చేపించారు. లేదు, నేను చూశాను, అవి నకిలీ గోల్డ్ అనుకుంటూ ఇక అనన్య చెప్తూ ఉంటుంది. ఏయ్, నోరు ముయ్యవి, నా బిడ్డ అలా వంటివి పెట్టుకోదు. ఎందుకు చేస్తున్నావు నువ్వు అనుకుంటూ ఇక అనన్యని ఆనందభైరవి చాలా తిడుతూ ఉంటుంది. అమ్మా, ఇక నేను ఇంటికి వెళ్ళిపోతున్నానమ్మా. సారీ అమ్మా, ఈ అనన్య నిన్ను ఇలా అనుభవిస్తుందని నేను అస్సలు అనుకోలేదు, నన్ను క్షమించు అనుకుంటూ ఆనంద చెప్పగానే, లేదమ్మా, మీరేం బాధపడకండి, నేను కూడా ఏం బాధపడలేదు, తను ఏదో తెలియక అన్నట్టు ఉంది అనుకుంటూ ఇక లహరి చెప్పి అందరికీ బాయ్ చెప్పుకుంటూ ఇక వెళ్ళిపోతుంది. ఇక ఒక్కసారిగా లహరి మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అమ్మా, నేను నకిలీ గోల్డ్ వేసుకున్నానని ఆ అనన్య చూసేసిందా? ఒకవేళ ఈ నకిలీ గోల్డ్ తీసి చూస్తే ఇవి నిజంగా లక్నీవని తెలిసేది. ఒకవేళ నకిలీవి అని అమ్మకు తెలిస్తే మాత్రం చాలా బాధపడుతూ ఉండేది. ఇప్పుడే అమ్మ చాలా బాధపడుతూ ఉంది పెద్దమ్మకి ఇలా అయినందుకు. ఇప్పుడు నా సిచ్యువేషన్ చెప్తే అమ్మ ఇక చాలా బాధపడుతుంది అనుకుంటూ ఇక లహరి మనసులో అనుకొని, అమ్మ వెళ్ళిపోతున్నాను అనుకుంటూ ఏడ్చుకుంటూ వెళ్తుంది. ఇక ఏడ్చుకుంటూ వెళ్తూ ఉండగా, అయ్యో, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు నేను ఇంటికి వెళ్దామన్నా నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్తే నన్ను ఏమంటారు? ఆస్తులు లేవని నన్ను ఏం చేస్తాడు? కడుపులో బిడ్డ ఉంది అని తెలిసాక కూడా నన్ను ఇంతగానో టార్చర్ చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఏం చేయాలి అనుకుంటూ లహరి మాత్రం చాలా బాధపడుతూ ఇక నడుచుకుంటూ వెళ్తుంది. ఇక శరణ్య కూడా డౌట్ వస్తుంది. ఏంటి, ఆ అనన్య నకిలీ గోల్డ్ అని చెప్తుంది? అప్పుడే లహరి ఫేస్లో కూడా చాలా డల్గా పెట్టింది. అసలు ఏమై ఉంటుంది అనుకుంటూ ఇక శరణ్య కూడా లహరి వెంట వెళ్తూ ఉంటుంది. ఇక లహరి మాత్రం చాలా ఏడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంది. ఏంటి, నడుచుకుంటూ వెళ్తుంది ఏంటి లహరి? కనీసం ఆటోలో కూడా వెళ్ళట్లేదేంటి అనుకుంటూ శరణ్యకు అప్పుడే డౌట్ వస్తుంది. ఇక వెంటనే ఒక చెట్టుకు దగ్గర కూర్చొని ఇక ఏడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే శరణ్య లహరి దగ్గరికి వెళ్తుంది. లహరి, ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావేంటి? ఏం లేదు వదిన, ఊరికనే కూర్చున్నాను. అయినా నువ్వేంటమ్మా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావేంటి? క్యాబ్ బుక్ చేయొచ్చు కదా అనుకుంటూ చెప్పగానే, అంటే నేను ఇంతసేపు క్యాబ్లోనే వచ్చాను వదిన, ఇక్కడ దిగాను, కొంచెం ప్రశాంతంగా ఉంది అని ఇక్కడ దిగాను. అట్లనే ఇక్కడ దేవుణ్ణి కూడా మొక్కుదామని దిగేశాను అనుకుంటూ చెప్పగానే, లహరి, నువ్వు క్యాబ్లో వచ్చావా? అవును వదిన. నా దగ్గర లహరి ఏదో దాచుతుంది, అసలు ఏమై ఉంటుంది అనుకుంటూ శరణ్యకు అప్పుడే డౌట్ వస్తుంది. సరే అమ్మా, క్యాబ్లో వెళ్ళు అనుకుంటూ చెప్పగానే, అయ్యో, ఇప్పుడేమో క్యాబ్లో వెళ్ళమని చెప్తుంది, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు కదా, ఇప్పుడు నేను ఏం చేయాలి అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా, వదిన, నేను 5 మినిట్స్ ఆగి వెళ్ళిపోతాను. సరే అమ్మా, నేను కూడా ఆగుతాను అనుకుంటూ శరణ్య చెప్పగానే, అయ్యో వదిన, నా ఇమ్మడే ఉందేంటి? ఇప్పుడు నేను వెళ్దామన్నా నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నేను ఇప్పుడు క్యాబ్లో వెళ్ళాక కూడా నా దగ్గర డబ్బులు లేవు అనుకుంటూ ఇక లహరి చాలా బాధపడుతూ ఉంటుంది. లహరి, నా దగ్గర ఏదైనా దాచుతున్నావా నువ్వు? నిన్ను చూస్తుంటే ఏదో ఇబ్బందిలో ఉన్నట్టని అనిపిస్తుంది. అంతేకాకుండా అవి నకిలీ గోల్డ్ కదా ఆ అనన్య అన్నట్టు. లేదు వదిన, ఇవి ఒరిజినల్ గోల్డ్, మా అత్తయ్య గారు చేపించారు మాకు. ఓ అవునా, మరి అవి నిజమో నకిలీవో చూపిద్దాం రా అనుకుంటూ చెప్పగానే, ఎందుకు వదిన, మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారేంటి? లహరి,
నువ్వేదో చాలా ఇబ్బందిలో ఉన్నట్టని నాకు అనిపిస్తుంది, నాకు కూడా చెప్పరావా అనుకుంటూ ఇక శరణ్య అడగగానే ఇక వెంటనే వదినకు చెప్పడం మంచిది అనుకుంటూ ఇక వెంటనే లహరి జరిగింది మొత్తం చెప్తుంది. ఏంటి వాళ్ళు నిన్ను ఇంతగానం టార్చర్ చేస్తున్నారా? అంతేకాదు వదిన, నా దగ్గర ఉన్న గోల్డ్ కూడా అంతా తాకట్టు పెట్టేశారు. అంతేకాకుండా నన్ను ఆస్తి తెచ్చుకోమని నన్ను మీ ఇంటి దాకా పంపించేశారు. నాకు ఏం చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు వదిన. అమ్మకు చెప్దామంటే అమ్మ చాలా బాధపడుతుంది. నా సిచ్యువేషన్ ఇలా ఉందని తెలిసే తను చాలా బాధపడుతుందని ఎవ్వరికీ చెప్పుకోలేదు వదిన అనుకుంటూ ఇక లహరి చాలా ఏడుస్తుంది. లహరి, నీ మనసులో ఎంతగానో బాధ ఉందా? ఇప్పుడు నిజంగానే నువ్వు క్యాబ్లో వచ్చావా? లేదు వదిన, నాకు అంతా తెలుసు. నేను నీ వెంటనే ఫాలో అవ్వుకుంటూ ఇక్కడి దాకా వచ్చాను. ఇప్పుడు నేను ఈ ఇంటికి వెళ్దామన్నా కూడా చిల్లి గవ్వ కూడా లేదు వదిన అనుకుంటూ ఏడుస్తూ ఉండగా అప్పుడే శరణ్య కూడా ఏడుస్తుంది. లహరి, నువ్వు ఏం బాధపడకు అనుకుంటూ ఇక వెంటనే శరణ్య తన మెడలో ఉన్న గోల్డ్ తీసి లహరికి ఇస్తుంది. వదిన, ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఈ గోల్డ్ నీ దగ్గర ఉంచుకో వదిన. వద్దు, నాకు ఈ గోల్డ్ వద్దు అనుకుంటూ చెప్పగానే లహరి, నేను నీకు ప్రేమగా ఇస్తున్నాను, తీసుకోవా, ఈ వదిన ఇస్తుంటే అనుకుంటూ చెప్పగానే లహరి కూడా ఏడ్చుకుంటూ తీసుకుంటుంది. సారీ వదిన అనుకుంటూ ఆ గోల్డ్ మొత్తం తీసుకొని ఇక ఇంటికి వెళ్తుంది. ఇక ఇంటికి వెళ్ళగానే సంతోష్ వాళ్ళ అత్తయ్య ఇద్దరు కూర్చొని ఉంటారు. అమ్మా, ఆ లహరి వచ్చేసింది. ఆ పాపిస్టిది మళ్ళీ వచ్చిందా? వాళ్ళ ఇంటికాడ నుంచి ఏం పట్టుకోరాదు కానీ ఈ ఇంట్లో తెగ తిరిగేస్తుంది అనుకుంటూ రాగానే, అత్తయ్య, ఎందుకు అత్తయ్య అలా మాట్లాడుతున్నారు? నా కడుపులో బేబీ ఉన్నాక కూడా తెలిసాక కూడా మీరు నన్ను ఇంతకనం చేస్తున్నారు. నా కడుపులో బేబీ పుడుతుందంటే మీరు చాలా సంతోషపడుతుందని చాలా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నా కడుపులో ఉన్నాడని తెలిసాక కూడా మీరు నన్ను ఆస్తి కోసం ఎంతగానో ఇబ్బంది చేస్తున్నారు కదా. ఇదంతా ఆస్తి కోసమే కదా మీకు కావాల్సింది? బంగారం, ఆస్తి, అంతే. నేను ఏం అక్కర్లేదు మీకు అనుకుంటూ చెప్పగానే, అవును, మాకు ఆస్తి బంగారమే ముఖ్యం. నువ్వు ఈ ఇంట్లో ఉండి ఏం చేస్తావు? ఏం పనికి రావు కదా. ఈ ఇంట్లో ఉండి తెచ్చింది మెక్కి తినడమే కదా నీ పని అనుకుంటూ ఇక సీరియస్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే మళ్ళీ, అయినా ఈ ఇంట్లోకి ఎందుకు వచ్చావు? బయటికి వెళ్ళిపో అనుకుంటూ ఇక సంతోష్ చెప్పగానే, ఏంటండి మీరు కూడా ఇలానే మాట్లాడుతున్నారేంటి? అసలు నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో ఏమో, ఇలాంటి భర్త, ఇలాంటి అత్తయ్య దొరికేశారు నాకు అనుకుంటూ లహరి ఏడుస్తూ ఉంటుంది. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావేంటి? నీకు అంతగానం టార్చర్ చూపిస్తున్నావా మీకు? చూస్తుంటే తెలియట్లేదా అనుకుంటూ లహరి నవ్వుకుంటూ చెప్తుంది. ఏంటే నవ్వుతున్నవేంటి పిచ్చిదాని లెక్క? అవును, పిచ్చిదాన్నే. మీకు కావాల్సింది బంగారమే కదా, ఇదిగో తీసుకోండి అనుకుంటూ ఇక శరణ్య ఇచ్చిన బంగారం సంతోష్కి ఇస్తుంది. ఇక సంతోష్కి ఇవ్వగానే, ఏంటే ఇదే పట్టుకొచ్చావేంటి? అత్తయ్య, ఇది మా శరణ్య వదిన ఇచ్చేసిద్ది. అంటే మీ అమ్మ ఏమి ఇవ్వలేదా? ఇంతగానం పిసినారేంటే మీ అమ్మ? కన్న కూతురు ఇంత ఇబ్బందిలో ఉన్నాక తెలిసాక కూడా ఒంటి మీద ఉన్న బంగారం కూడా తీయట్లేదు. ఎంత పిసినారేంటే నీ అమ్మ? అత్తయ్య, మీరు మా అమ్మ కోసం బ్యాడ్గా మాట్లాడకండి. మా అమ్మ చాలా మంచిది. చూస్తుంటే తెలియట్లేదా? కనీసం బంగారం, కట్నం పైసలు కూడా ఇవ్వదా? ఒక్క చిన్ని గవ్వ కూడా మీ ఇంట్లో నుంచి వచ్చిందానే ఇంతవరకు? అత్తయ్య, నా బంగారం అంతా తాకట్టు పెట్టింది ఎవరి అవన్నీ? మా అమ్మయ్యవే కదా. ఇంకా ఇన్ని గానం తింటుంటే కూడా ఇంకా మా అమ్మ ఏం పెట్టలేదని ఎందుకు బదనాం చేస్తున్నారు అనుకుంటూ లహరి మాట్లాడగానే, ఏంటే నోరు లేస్తుందేంటి? ఓ, నీ కడుపులో బేబీ ఉన్నాడని ఇంతగానం బలుపు చూపిస్తున్నావా నా మీద అనుకుంటూ ఆ బంగారం తీసుకొని లోపలికి వెళ్తుంది. అమ్మ, ఆ బంగారం ఇవ్వమ్మా అనుకుంటూ సంతోష్ తీసుకొని వెళ్ళి ఇక మళ్ళీ తాగుతూ ఉంటాడు. ఏవండి, ఏంటండి ఇప్పుడు ఆ బంగారం తీసుకొని కూడా మళ్ళీ తాగుతారా మీరు అనుకుంటూ లహరి ఏడుస్తూ ఉంటుంది. ఇక మరోవైపేమో శరణ్య, దర్శన్ ఇక చాలా సంతోషంగా ఉంటాడు. శరణ్య, ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇస్తాను అనుకుంటూ ఇక వెంటనే దర్శన్ శరణ్యను తీసుకుని వెళ్తారు. అంతేకాకుండా నీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటూ చెప్పగానే ఇక శరణ్య కూడా చాలా సంతోషపడుతుంది. ఏంటి దర్శన్ నాకు ఏ సర్ప్రైజ్ ఇస్తాడు అనుకుంటూ శరణ్య చాలా ఊహించుకుంటూ ఉంటుంది. శరణ్య, నీకొక విషయం చెప్పాలి. నా లవ్ మ్యాటర్. ఏంటి? ఆ సమీర మ్యాటరేనా?
మీరు సమీరను లవ్ చేశారు కదా, అదే విషయం కదా చెప్పాల్సింది అనుకుంటూ చెప్పగానే, లేదు అంటే ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నారా? అవును, ఆ అమ్మాయిని ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? పద్ధతిగా మహాలక్ష్మిలాగా, పెద్దవాళ్ళంటే గౌరవం ఇస్తుంది, తన లక్ష్మీ దేవతలాగా ఉంటుంది అనుకుంటూ చెప్పగానే, ఏంటండి తనను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తున్నారా? అవును, అంతే కూడా కాదు, తనని పెళ్లి కూడా చేసుకున్నారు. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? నేనున్నాక కూడా తనని పెళ్లి చేసుకున్నారా మీరు? మీరు ఏం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా అండి అనుకుంటూ శరణ్య చాలా సీరియస్గా అడుక్కుంటూ ఇక వెంటనే సీరియస్గా వెళ్తూ ఉండగా, నేను తనని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, ఆ అమ్మాయి పేరు అరగవా అనుకుంటూ ఇక దర్శన్ అడగగానే, ఏంటి ఆ అమ్మాయి పేరేంటి? శరణ్య. హో, ఇంతసేపు నా కోసమే చెప్పారా? నేను కాకుండా ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నారేమో అని నేను చాలా టెన్షన్ పడ్డాను. అంతేకాకుండా పెళ్లి చేసుకున్నారన్నతోటి చాలా అంటే చాలా టెన్షన్ పడ్డానండి. హో, టైమ్ గాడ్ అనుకుంటూ ఇక శరణ్య ఇక చాలా సంతోషపడుతుంది. అంటే ఎంతసేపు చెప్పింది నా కోసమేనానండి అనుకుంటూ శరణ్య అడగగానే, అవును శరణ్య, నిన్ను ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఒకప్పుడు నిన్ను చూస్తుంటే దగ్గరికి కూడా రానిచ్చేవాడిని కాదు, కానీ ఇప్పుడు ఒక్క క్షణం నువ్వు లేకున్నా నేను కూడా ఉండలేకపోతున్నాను శరణ్య అనుకుంటూ ఇక దర్శన్ చెప్తూ ఉంటాడు. ఇక సౌమ్య మాత్రం వీళ్ళిద్దరి మాటలన్నీ వింటుంది. హో, దీన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడా? అంటే నా మీద ఒకప్పుడు ఎంతో ప్రేమించేది, ఇప్పుడు ఆ ప్రేమ మొత్తం ఇదంతా తీసేసింది. శరణ్య లేకుంటే అస్సలు బ్రతకట్లేదు ఈ దర్శన్. మీ ఇద్దరి మధ్యలో ఎలా పుల్లలు పెడతానో చూడు, మీ ఇద్దరిని విడగొడతాను, ఒకరిని చూస్తే ఒకరు ఎంత మండేలాగా చేస్తాను నేను చూడు అనుకుంటూ సౌమ్య ఇక అలా అనుకుంటూ వెళ్తుంది. ఇప్పుడు సౌమ్య వాళ్ళిద్దరి మధ్యలో ఏ చిచ్చు పెడుతుంది, ఎలా దూరం చేస్తుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.